ఇట్లా హాట్ బాక్స్లో పెట్టేసుకుంటా. థ్యాంక్ యూ యశ్వంత్, నీ వీడియో చూసి నాన్న కోసం వండిన చికెన్ కరాహీ కూర. థ్యాంక్ యూ. నువ్వు నీ వీడియో చూసినప్పుడు చాలా బాగా వండావు, చాలా హ్యాపీ అనిపించింది. నమస్తే అండి. ఈరోజు నేను మా పెద్దబాబు, మీ అందరికీ తెలుసు, అమెరికా వెళ్ళినప్పుడు వాడు కరాహీ చికెన్ అని వండాడు. ఈరోజు ఎందుకో అంకుల్కి కొర్ర రొట్టెల్లో ఆ చికెన్ కూర తినాలనిపించిందంట, కరాహీ చికెన్. నేను ఆ కూర మా పెద్దబాబు యశ్వంత్ దగ్గర నేర్చుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అబ్బాయి దగ్గర నేర్చుకుని వాళ్ళు నేను వండుతున్నాను అంటే. కరాహీ చికెన్కి కావాల్సిన పదార్థాలు: నూనె కొంచెమే, ఇది మీకు అందుకే మళ్ళీ నూనె బాటిల్లో పొయ్యిలా. అంకుల్ 600 గ్రాముల చికెన్ తెచ్చారు. అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, నేను చేసుకున్న గరం మసాలా, టమాటాలు 5 టమాటాలు తీసుకున్నా, పసుపు, పెరుగు, వెన్నపూస, బటర్. వెన్నపూస లేకపోతే నా దగ్గర వెన్నపూస ఉందని నేను వేసాను. నేను మీకు వీడియోలో చెప్తాను, ఈ మర్చిపోయాను మీకు చెప్తాం. నూనె వేసుకుందాం, కొంచెమే నూనె. చికెన్ని నిమ్మకాయతో కడిగి పక్కన పెట్టుకున్నా. స్టవ్ని మన ఇష్టం అడ్జస్ట్ చేసుకోండి. నూనె కాగినాక ఇక దీనికి ఉల్లిపాయలు అక్కర్లా. మా పెద్దబ్బాయి చేసిన ఆ కర్రీ కూడా నేను ఎండి స్క్రీన్లో పెడతాను. ఇట్లా నూనె కాగినాక ఇట్లా డైరెక్ట్ వేసేసుకుంటామే. నీళ్ళు ఉంటాయి కాబట్టి జాగ్రత్త, కొంచెం దూరంగా నిలబడండి. ఎంత తొందరగా అయిపోతుందో ఏమండి. ఈ మాసంలో తినని వాళ్ళు, నాన్ వెజ్ తినని వాళ్ళు ఫస్టే స్కిప్ చేసేసేయండి, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఈలోపు ఏం చేస్తానంటే నేను ఎప్పుడు అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకుంటాను. ఈలోపు రోట్లో వేసి దంచేసుకుందాం. ఇదిగోండి, కొంచెం అల్లం ఎక్కువ తీసుకున్నాను, వెల్లుల్లి. ఇలా క్లాత్ వేసుకొని స్లోగా దంచేసుకుందాం. ఇట్లా దంచేస్తా, కొత్తగా దంచేసుకుందాం. చిన్నగానే దంచుతున్నా. ఆంటీ నీ గ్రానైట్ది పగులుతున్నాం అంటున్నారు. నేను బరువు ఎక్కువ పెట్టను, అందుకు ఇట్లా అప్పటికప్పుడు ఈ రోలు పక్కన పెట్టుకుంటాను. ఇట్లా పక్కన పెట్టేసుకుందాం. దీని మీద మూత పెట్టేసి ఇట్లా పెట్టేస్తా. చికెన్ అంతా ఏగే వరకు ఇట్లా ఉంచుకుందాం. ఈ బండని ఇక్కడ పెట్టేస్తున్నా, తిప్పుతూ ఉంటామే. కలరు ఒక 10 నిమిషాలండి. 10 నిమిషాల పైనే మనం ఇట్లా నూనెలో వేయించుకోవాలి. మనకి సిమ్లోనే పెట్టి నేను వేయించుతాను. 10 నిమిషాలు నీరు వస్తుంది. ఇదిగోండి, సిమ్లో వేయించుతున్నాను. కలర్ చేంజ్ అవుతుంది, ఇంకొంచెం సేపు వేయించుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం కలర్ వచ్చేసింది కదండి. ఈ టైంలో అల్లం వెల్లుల్లిపాయ వేసేసుకుందాం. ఇదిగోండి, అల్లం వెల్లుల్లిపాయ దంచింది వేసుకుని పచ్చిమిరపకాయ ఘాట్లు పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా ఘాట్లు మనం మజ్జిగ కోసి వేసుకోండి. కొంచెం ఎక్కువే వేసుకోండి. నేను అందుకే కారం లేని కొన్ని 2 తీసుకున్నాను, గ్రీన్ కలర్ కారం ఉన్నాయి 2 తీసుకున్నా. టమాటాలకి మధ్యలో ఉన్నదంతా తీసేసి పక్కన పెట్టాను. మీకు వెన్నపూస వేసుకుంటూ మర్చిపోయాను, చెప్పలేదు. బటర్, అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ ఫ్లేవరు మంచిగా చికెన్కి పడుతుంది. ఇదిగోండి, చికెన్ ఏగిపోయింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను. దీన్ని అల్లం వెల్లుల్లిపాయ బాగా ఏగే వరకు మనం ఇట్లాగే ఉంచాలి, యాంచాలి. మూత పెట్టేసుకుంటామే. చాలా సింపుల్, మీరు కూడా చేస్తారు. హైలో పెట్టలేదు, కూర అంతా సిమ్లోనే వండుకుంటున్నాను. ఇదిగోండి, టమాటాలకి ఈ మధ్యలో కడిగేసి ఈ మధ్యలో తీసేసి 2 పెట్టుకోవాలి. ఇట్లా 2 చెక్కలు చేయాలి టమాటాని. నేను మా అబ్బాయి చేసింది కూడా పెడతానండి, అది కూడా. ఇదిగోండి చూద్దురు కానీ. ఇదిగోండి వెన్నపూస. నేను పాలు తీసుకుని ఇట్లా వెన్నపూస చేసుకుంటా. చెప్పానుగా కారపూస చెక్కలకి అట్లా. కొంచెం వెన్నపూస ఇంత తీసుకుందాం, తీసుకుని లాస్ట్లో వేయాలి. ఇదిగోండి, చికెన్ ఏమో నూనె వేసినాక చికెన్ ఒక 10 నిమిషాలు, 8 నుంచి 10 నిమిషాలు మనకి నీళ్ళు ఎగిరిపోయే వరకు. అల్లం వెల్లుల్లిపాయ వేసినాక ఒక 5 నిమిషాలు, 4-5 నిమిషాలు మధ్యలో మనకు తెలిసిపోతుంది. అప్పుడు దాకా సిమ్లోనే వేయించుకుందాం. భలే వాసన వస్తుంది. ఇంకా అల్లం
పచ్చిమిర్చి అన్నీ వేగిపోయి నూనె చూసారా, నీళ్ళు లేకుండా నూనె వచ్చేసింది. ఇక అప్పుడు మనకి చికెన్ ఉడికిపోయిందని అర్థం. ఇంకా ఈ ప్రాసెస్ అంతా ఇదిగోండి, ఈ టమాటాలు వేసేద్దాం. ఇక ఇట్లాగే వేసేయాలంట. వేసేసి ఇంకా 2 నిమిషాలు మగ్గనిద్దాం. 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇదిగోండి, ఇప్పుడు టమాటాలు వేసి 1 నిమిషం అయిపోయింది. మళ్ళీ మనం కదిలిద్దాం అడుగంటకుండా. అల్లం వెల్లుల్లిపాయ అడుగంటుతుంది. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే టమాటా అది మగ్గుతానికి 1 గ్లాస్ నీళ్ళు పోసేద్దాం. కరెక్ట్గా 200 ml నీళ్ళు పోసి, నేను మీడియంలోనే పెడుతున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు మనకు టమాటా అంతా ఉడకాలి. ఉడికేదాకా మనం ఏమి వేయట్లా. కొంచెం పసుపు వేస్తున్నా. పసుపు ఒకటి వేసాను. ఇందాక మీకు పసుపు అక్కడ పెట్టలేదేమో. ఈ టమాటా కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు టమాటాలు వేసిన కాడి నుంచి మీడియం నుంచి కొంచెం హైలో పెట్టుకున్నా. ఇదిగోండి, చూసారా, ఇప్పుడు సిమ్లోనే పెట్టేస్తున్నా. ఇదిగోండి, అడుగంటలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టమాటాల మీద ఉన్న ఈ పైన స్కిన్ ఉంటుంది కదా, ఇది ఇట్లా తీసేసుకుందాం. ఇట్లా స్కిన్ మొత్తం తీసేయాలి. మా పెద్ద అబ్బాయి చాలా బాగా వండాడండి. వాడి వీడియో చూసి నేను వాళ్ళ అంకుల్కి ఎందుకు గుర్తొచ్చిందో ఆ కూర వండమని అడిగారు. ఇట్లా మొత్తం అన్నీ తీసేద్దాం. పేస్ట్ లాగా అయిపోతుంది అంతే. ఇక మనం స్మాష్ చేసేసుకుంటాం. ఇట్లా మొత్తం టమాటాలు ఇట్లా మొత్తం మ్యాష్ చేసేస్తాం. గ్రేవీ అయిపోతుంది. అప్పుడు మెత్తగా చేసేసానండి. ఇక మెత్తగా అయిపోయింది. ఈ టైంలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇదిగోండి, కారం కూడా మీ రుచికి సరిపడా వేసుకోండి. పచ్చికారం అనండి. పసుపు వేసాను కదా, ఇంకంతే. ఇంకా ఆ గ్రేవీ సరిపోతుంది. మీరు గ్రేవీ సరిపోకపోతే కొంచెం నీళ్ళు పోసుకోండి. ఇదిగోండి, మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఇంకా అంతే వేసి ఒక 5 నిమిషాలు. ముక్క ఉడికిందో లేదో చూసుకోండి. నా చికెన్ ముక్క అయితే ఉడికిపోయింది. ఇక అన్నీ వేసాను. ఎంత కలర్ వచ్చిందో చూడండి. ఇక కారము అన్నీ వేసేపటికి సిమ్లో చక్కగా ఉడుకుతుంది. ఇక ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఉడకబెడతాను నేను. అంతే. ఏమండి, నేను మళ్ళీ వీడియో చూశాను మా అబ్బాయిది. పెరిగేయాలని ఉంది, దాంట్లో పెరిగేస్తున్నాను. ఇదిగోండి, 3 స్పూన్లు వేసుకున్నాం. ఇంకా అయిపోవచ్చేసింది. పెరిగేసి కొంచెం సేపు ఉడికితే ఒక 2 నిమిషాలు ఉడికినాక కొత్తిమీర వేసుకుని ఇంకా దించేసుకుందాం. రుచి చూసుకోండి. ఈ టైంలో నేను చూస్తా రుచి. స్పైసీగా చేశాను ఇవాళ. కొంచెం ఉడకనేసి చేస్తాను. ఈలోపు కొంచెం స్టవ్ హైలో పెట్టుకున్నా. అయిపోవచ్చేసిందని కొత్తిమీర కోసేసుకుందాం. ఇదిగోండి, ఇక ఉడికిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నా. కొంచెం ఎక్కువ వేస్తున్నా కొత్తిమీర, మంచి వాసన వస్తుందని. ఇదిగోండి, ఇక ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. ఫైనల్గా తినడానికి బాగుంటుంది. ఇదిగోండి, వెనపూస. కొంచెం వెనపూస వేస్తేనే బాగుంటుంది. వేసేస్తున్నా, పిల్లలకి మంచిదిగా. చూసుకోండి, చికెన్ ముక్క, వెన్నపూస అంతా కరిగే వరకు ఉంచేసి ఇక దించేసుకుంటామే. రుచి చూసుకొని నేను కూడా రుచి చూస్తున్నా.
ఏ కూర వండినా ఒక్క నిమిషం ఆ వెనపూస కరిగినాక మీరు వెనపూస లేకపోతే బటర్ వేసుకోండి. చెప్పాగా నా దగ్గర సాల్టెడ్ బటర్ ఉంది, అది వేస్తే ఇంకా ఉప్పు ఎక్కువ అవుతుందని అనుకోకుండా పొరపాటున సాల్టెడ్ బటర్ తెచ్చాను. అందుకని చెక్కలకి కారపూసకి వాడుతున్నా అండి. ఇక అయిపోయింది కూర. ఈ టైంలో రుచి చూసుకుంటామే ఎంత బాగా ఉడుకుతుందో చూడండి. జొన్న రొట్టెలకి పర్ఫెక్ట్ కాంబినేషన్ కరాహీ చికెన్. యశ్వంత్, ఈరోజు నీ వీడియో చూసి నాన్న ఈ కూర కావాలన్నారు. అప్పుడు చపాతీలో తిన్నారంట జొన్న రొట్టెలు. ఈరోజు కొర్ర రొట్టెలతో చేస్తున్నాను. భలే నవ్వొచ్చింది నీ వీడియో చూసుకొని. నేను ఎప్పుడు వండలేదు కదా, అక్కడ నువ్వే వండావు. ఇంకా మాటలు పర్ఫెక్ట్ సరిపోయిందండి. రొట్టెల్లోకి ఇంకా రొట్టెలు చేసుకుంటాను. అబ్బో పర్ఫెక్ట్. మూత పెట్టేసి ఇక స్టవ్ ఆపేస్తున్నా. ఇంకా అయిపోయింది, ఇంకా రొట్టెలు చేస్తా. ఇది కొర్రలు ఓట్స్ అండి. కొర్రలు ఓట్స్ మెంతులు ఇంకా ఎంత బాగుంది చూసారుగా. ఇట్లా ఇది ఏ మూగుడు అని అడిగారు, ఎనప మూగుడు అండి. ఇక మెత్తగా ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు 3 చేశారు. కొర్రలు ఓట్స్ వేసుకున్నాం కదా, మెంతులు మినపప్పు కూడా ఉంది. ఇట్లా ఉంటుంది మెత్తగా, ప్రోటీన్ ఇక అన్నీ. దీంట్లో కావాలంటే కొంచెం మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. మనం ఇది ఇప్పుడు ఈ ఓట్స్ను బార్లీ వేస్తాం కదా, ఇప్పుడు చేత్తో మనం చపాతీ చేసినట్టే చేసేసుకోవచ్చు. నేనైతే ఇట్లాగే చేసేస్తాను. ఇది ఈ రొట్టె అయితే చేత్తో కూడా అక్కర్లా, చపాతీను చేసుకోవచ్చు. అచ్చం ఒరిజినల్ కొర్ర రొట్టె కూడా చేస్తా, సద్ద రొట్టె చేస్తా. ఈసారి మీకు చూపిస్తాను. అన్ని అడుగుతున్నారు. పద్మాంటి ఈ రొట్టె చేసేటప్పుడు మనం మీడియంలోనే పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకుని. అట్లా మన ఈ పొయ్యి మన పెంకు మందాన్ని బట్టి అండి, మందం ఎట్లా ఉందనేది చూసుకోవాలి. మందాన్ని బట్టి మీరు మంట అడ్జస్ట్ చేసుకుంటామే. మట్టికి హైలో పెట్టుకుంటున్నా. కొంచెం సేపు ఉంచుతాను. మనకి ఇది ఆ వేడికి తడి రాసింది అంటుకోకుండా వచ్చేయాలి. కొంచెం సేపు ఉంచితేనే మంచిది. ఈలోపు ఏం చేస్తానంటే అది అయ్యేలోపు దీన్ని ఏం చేస్తాం, మెత్తగా ఇంకా మనం నలుపుకుంటాం, మద్దం చేసుకుంటాం. దాన్ని ఇంకా చూసుకుంటాం. ఎంత మనం మద్దం చేస్తే అంత బాగా రొట్టె సాగుతుంది. ఇట్లా చూసుకుని అంచులు పక్కన చూసుకోవాలి. మనం ఎప్పుడైనా ఫస్ట్ ఇట్లా అంచులు తిప్పుకుంటూ రావాలి. అంతే, కాలిందనుకోండి అట్లా పొంగిపోతుంది. చూసారుగా అట్లా పొంగిపోయిందా, అంతే. మధ్యలో కూడా వచ్చేసింది, చూసారుగా, అంతే. చూసారా అండి, ఇదిగోండి కూర ఎంత బాగా వచ్చిందో చూడండి. కరాహీ చికెన్, మా పెద్దబ్బాయి నేర్పిన కరాహీ చికెన్ ఎంత బాగుందో చూడండి. నూనె పైకి తేలి ముక్కలు, కాంబినేషన్ కొర్రలు, మెంతులు, బార్లీ, ఓట్స్, మినప్పప్పు ఇవన్నీ ఉన్నాయి. నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ రొట్టె పిండి ఎలా చేశాను అనేది మీకు డిస్క్రిప్షన్ ఎండ్లో ఇస్తాను. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి. ఇక సాయంత్రం దాకా, రేపొద్దున దాకా కూడా ఇట్లాగే ఉంటున్నాయి మెత్తగా. అందుకని నేను వాళ్ళ బయటికి వెళ్తున్నాను, సాయంత్రానికి కూడా చేసి పెట్టేసుకున్నాను. ఇట్లా హాట్ బాక్స్లో పెట్టేసుకుంటా. ఆంటీ గారు తడి వస్తుందా అన్నారు. నాకేమీ తడి రావట్లా. మీకు తడి వస్తుందంటే మంచి వైట్ క్లాత్ వేసేసుకోండి. ఇగోండి ఇట్లా మడతేసిన ఎట్ట అయినా మన ఇష్టం. ఎంత మెత్తగా ఉంటేనో ఇట్లా ఫోల్డ్ వస్తాయి. చూసారా,
ఎంత మెత్తగా ఉన్నాయో. ఇట్లా హాట్ బాక్స్లో ఇట్లా పెట్టుకుంటే ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు. అంతే. మంచి కలర్ ఉంది నిజంగా. ఉల్లిపాయ వేయకుండా. యశ్వంత్ థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ యశ్వంత్. నీ వీడియో చూసి నాన్న కోసం వండిన చికెన్ కరాహీ కూర. థ్యాంక్ యూ. నువ్వు నీ వీడియో చూసినప్పుడు చాలా బాగా వండావు, చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.